వేకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది గోల్డ్ అండ్ డైమండ్ ఆభరణాల వేదిక. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి నాని చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. నాని రీసెంట్గా రానా హోస్ట్గా చేస్తున్న షోకు హాజరయ్యారు. నాని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు ఆయన రాజకీయాల్లోనూ పవర్ స్టారే అని కొనియాడారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ బిజీగా గడిపేస్తున్నారు. సినిమాల్లో పవన్ కళ్యాణ్ స్టార్గా తనదైన మార్క్తో దూసుకుపోతున్నారు. అంతేకాదు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అలాగే పాలిటిక్స్లోనూ అదే స్థాయిలో ఎదిగారు పవర్ స్టార్. అక్కడ కూడా నంబర్ 1 అని నిరూపించుకున్నారని నాని కొనియాడారు. రాజకీయాల్లోనూ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారని నాని ప్రశంసించారు. నాని కామెంట్స్పై రానా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఆయనతో భీమ్లా నాయక్ సినిమాలో కలిసి నటించాను, అది నా లక్గా భావిస్తాను అన్నారు రానా. ఆయన నిజంగానే సూపర్ స్టార్ అని రానా కొనియాడారు. ఇక పవన్ లైనప్ చేసిన సినిమాల్లో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ఉన్నాయి. వీటిలో ఏ సినిమా ముందు విడుదలవుతుందా అని ప్రేక్షకులు, పవన్ అభిమానులు ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 100 స్ట్రైక్ రేట్తో రికార్డుకెక్కిన జనసేన అధినేత మహారాష్ట్రలోనూ తన పవర్ చూపించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో వెలువడుతున్న ఫలితాల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో కూడా అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించే దిశగా వెళ్తున్నారు. ప్రస్తుతం పూణే కంటోన్మెంట్ సునీల్ కాంబ్లే, బల్లార్పూర్ సుధీర్ ముంగంటీవార్, షోలాపూర్ దేవేంద్ర ఖోటే, ఖస్బా హేమంత్ నారాయణ్ వారి ప్రధాన ప్రత్యర్థుల కంటే ముందు స్థానాల్లో ఉన్నారు. దీంతో పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో అభ్యర్థులు గెలుస్తున్నారని ఆయన అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో నెంబర్ 1గా దూసుకుపోతున్న సమయంలోనే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. 10 ఏళ్ల అశేష కృషి తరువాత పవన్ వెంట జనం, జనం వెంట పవన్ అన్నట్లుగా రాజకీయాలు పవన్ చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్డీఏ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతల సూచన మేరకు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి ఒప్పుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రచారానికి ఫ్యాన్స్ జేజేలు పలికారు. ఊరు కాదు కదా, రాష్ట్రం మారినా పవన్ పవర్ తగ్గలేదు అన్నట్లు కుర్రకారు కేరింతలు కొట్టారు. మహారాష్ట్ర వెళ్ళినా పవన్ కళ్యాణ్ తెలుగులోనే ప్రచారం చేయడం ఇక్కడ విశేషం. తెలుగు తెలిసిన వారే కాదు, తెలియని వారు కూడా పవన్ స్పీచ్కు ముగ్ధులయ్యారట. ఏం మాట్లాడారో తెలుసుకొని మరి పవన్ ప్రసంగాన్ని ఫాలో అయినట్లు తెలుస్తోంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం బయటకు వచ్చినప్పుడు పవన్ ఆవేదన అందరినీ కదిలించింది. కల్తీపై ప్రాయశ్చిత్తంగా బెజవాడ దుర్గ గుడిలో మెట్లను పవన్ స్వయంగా కడిగారు. ఇవన్నీ పవన్ గురించి చర్చించేలా చేశాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో పవన్ ప్రచారంతో లెక్కలు మారాయని నిపుణులు చర్చించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మరాఠా గడ్డపై కూడా పవన్ చరిష్మా దద్దరిల్లిపోతుంది. అందుకే పవన్ను పవర్ స్టార్ అంటారని ఫ్యాన్స్, జన సైనికులు నినదిస్తున్నారు.